మహాదేవయ్య అయితే కృష్ణని కొడుతూ ఉంటాడు. అలా ఎందుకురా అలా ఆడి మీద చేసుకున్నావు అని చెప్పేసి మహాదేవయ్య కృష్ణని కొట్టేసరికి అందరూ ఆపుతూ ఉంటారు. ఇక మహాదేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ కృష్ణని కొడుతూ ఉంటాడు. అలా కొట్టేసి ఆ దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొని కృష్ణ అయితే గోడకైతే ఆనిస్తూ ఉంటాడు. అలా గోడకు ఆనించి మెడ మీద కత్తి పెట్టి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆగండి మామయ్య అని సత్య అనేసరికి సత్యని తోసేస్తూ ఉంటాడు మహాదేవయ్య. ఇక కృషి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి బాపు ఇదంతా చేస్తుంది నువ్వేనా అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. నీ కోసం నేను ఎవరి పేకలైనా కోసేవాడిని, అలాంటిది నువ్వు నా మెడ మీద కత్తి పెట్టావా? అసలు ఏమైంది? నేను చెప్పింది ఏమైనా వింటావా బాపు అనేది అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది వినేది అని చెప్పేసి అంటూ ఉంటుంది భైరవి. ఇక మహాదేవయ్య చేసిన పనికైతే అందరూ షాక్ అవుతూ ఉంటారు. నువ్వు ఆ చిన్నగాన్ని కొడ్డాం చూడు, వాడు ఎంత గిల్లగల్లా కొట్టుకుంటున్నాడో అనేసరికి సంజయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య చేస్తున్న పనికి. ఇక బాపు నేను చెప్పింది ఏదైనా వింటావా అని అనేసరికి ఒకసారిగా క్రిష్ అయితే అలా అనేసరికి మహాదేవయ్య అయితే అయినా వినకుండా అలా చూస్తూనే ఉంటాడు క్రిష్ కసి కోపంగా. అలా భైరవి అయితే ఏంట్రా బాపు నువ్వు చెప్పింది వింటాడు, నువ్వు నీ పెళ్ళంతో కూడి ఇంటి వారసుడైన వాడి మీద చేసుకుంటావా, వాడిని ఎందుకు అలా మంచి చెడు లేకుండా కొడతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది భైరవి. అలా అనేసరికి అసలు నేను చెప్పింది ఏంటో మీరు వింటేనే కదా నిజమేంటో తెలుస్తుంది అని అంటే, చూసావా నువ్వు కొట్టిన దెబ్బలకి వాడు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాడో, వాళ్ళ భయంతో వణికిపోతున్నాడు అని అంటూ ఉంటాడు క్రిష్. ఇక మహాదేవయ్య అయితే నువ్వు చేసింది తప్పు అన్నట్లుగా గట్టిగా చూస్తూ ఉంటాడు. నీ భార్య మాటలు విని మమ్మల్ని నమ్మడం మానేసావు, అది ఏం చెప్తే అదే నిజం అనుకుంటున్నావు, సంజయ్ తప్పు చేశాడని చెప్పి వాడిని కొడుతున్నావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఇక మహాదేవయ్య అయితే మనసులో నేను నా వారసుడిని బయట పెట్టలేదని చెప్పి నా కొడుకుతో ఇప్పుడు ఇలాంటి నాటకం ఆడిస్తావా కోడలా, నీ పని అని చెప్పేసి అయితే చాలా కోపంతో రగిలిపోతూ మనసులో అనుకుంటూ ఉంటాడు మహాదేవయ్య. ఇక కృషి అయితే నేను చెప్పింది ఒకసారి విను బాపు, ఆ తర్వాత నీకు ఏది అనిపిస్తే అది చేయి అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు. అందులో నా తప్పు ఉందంటే అప్పుడు నువ్వేం చేసినా నేను ఒక తల వంచి ఇచ్చేసుకుంటాను అనేది అంటూ ఉంటాడు.